హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మధ్యయుగంలో విద్యా దృక్పథాల్లో మధ్యయుగంలో విద్యా విధానం గురించి చూద్దాం. ఇక్కడ మనకి 9వ శతాబ్దం ఆరంభం నుండి భారతదేశంపై మహమ్మదీయుల దండయాత్ర ప్రారంభించారు. అంటే 9వ శతాబ్దం ఆరంభం నుంచి కూడా భారతదేశంపై ఎవరు దండయాత్రని ప్రారంభించారంటే మహమ్మదీయులు. ఈ మహమ్మదీయుల దండయాత్ర అభివృద్ధికి హిందూ రాజ్యాలు పడిపోయాయి. అంటే ఎప్పుడైతే ఈ మహమ్మదీయులు భారతదేశం వైపు చూశారో హిందూ రాజ్యాల యొక్క అభివృద్ధి అనేది తగ్గిపోయిందన్నమాట. ధనికులు పేదల మధ్య వ్యత్యాసం పెరిగింది. అంటే లో క్లాస్ హై కాస్ట్ లేకపోతే హై క్లాస్ అని లో క్లాస్ అని ఇలా లో క్లాస్ హై క్లాస్ అని తేడాలు అనేవి పెరిగిపోయినాయి అన్నమాట. ధనికులు పేదల మధ్య వ్యత్యాసం పెరిగింది. మహమ్మద్ గజని దండయాత్ర కాలంలో హిందువుల విద్యా కేంద్రాలు తగ్గిపోయాయి. హిందువుల యొక్క విద్యా కేంద్రాలు కూడా స్టడీస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడిందనమాట. ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క పిల్లలు హిందువులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు కదా. ఇంతకుముందు వీడియోలో నేను మీకు విద్యా దృక్పథాల్లో చెప్పాను. బౌద్ధ విద్యా విలువ, బౌద్ధుల కాలం ఎలాగా విద్యను అనేది అభ్యసించడం జరిగింది. మొహమ్మద్ గజని దండయాత్ర కాలంలో హిందువుల విద్యా కేంద్రాలు తగ్గిపోయాయి. ఇస్లాం రాజులు హిందువుల వలె విద్యను గౌరవించారు. ఇస్లాం రాజులు కూడా హిందువులు ఎలాగైతే విద్యను గౌరవిస్తారో సేమ్ అలాగే ముస్లిమ్స్ రాజులు కూడా హిందూ వలె విద్య అనేది అందరికీ అందించబడాలి, విద్య అనేది అందరికీ అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సాగించాలి అని ఇక్కడ ఇస్లాం రాజులు భావించేవారు. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజు ఎవరు అంటే మొహమ్మద్ ఘోరీ. విద్యాభివృద్ధికి ఆయన కృషి చేశాడు. భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం రాజు మొహమ్మద్ ఘోరీ విద్యాభివృద్ధికి కృషి చేశాడు. ఘోరీ అనేక పాఠశాలలు, గ్రంథాలయాలు, మసీదులు నిర్మించాడు. మొహమ్మద్ ఘోరీ ఏం చేశాడో అనేక పాఠశాలను నిర్మించాడు. దానితో పాటుగా గ్రంథాలయాలు, మసీదులను కూడా నిర్మించాడనమాట. ఇక్కడ బౌద్ధుల కాలంలో బౌద్ధ మతం వాళ్ళు ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే హిందూ మత వ్యాప్తికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మధ్యయుగ కాలంలో ఎవరు ఎక్కువగా అభివృద్ధి సాగించడానికి ప్రోత్సాహాన్ని కల్పించారంటే మహమ్మదీయుల దండయాత్ర అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో దాని తర్వాత మహమ్మదీయులు ముస్లిమ్స్లకి అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది. సికిందర్ లోడి పరిపాలనా కాలంలో హిందువులను ముఖ్య పరిపాలనా స్థానాల్లో నియమించారు. సికిందర్ లోడి అనే అతను మొహమ్మద్ ఘోరీ తర్వాత సికిందర్ లోడి పరిపాలనా కాలం అనేది ప్రారంభమైంది. ఆ కాలంలో హిందువులను ముఖ్య పరిపాలనా స్థానాల్లో నియమించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పరిపాలనా స్థానం అంటే ఒక రాజ్యం ఉందనుకోండి. ఆ రాజ్యంలో రాజు కింద ఎక్కువగా అన్నీ చూసుకునే అతను అలాంటి, లేకపోతే ఒక గ్రంథాలయం ఉంటే ఆ గ్రంథాలయంకి సంబంధించిన అన్ని విషయాల గురించి దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక హెడ్ని నియమించారనమాట. ఇప్పుడు పాఠశాల నడిపించాలంటే ప్రిన్సిపల్ కావాలి కదా, అలాగే ప్రిన్సిపల్ లాగా వాళ్ళని ప్రతి ముఖ్య పరిపాలనా స్థానాల్లో నియమించారు. హిందువులను ముఖ్య పరిపాలనా స్థానాల్లో నియమించారు. అంటే వాళ్ళు ఎక్కువగా ప్రోత్సాహం కల్పించింది దేని మీద ఎక్కువగా ప్రోత్సాహాన్ని కల్పించారు అంటే పాఠశాలలు, గ్రంథాలయాలు, మసీదులు ఎలా నిర్మించాలి వీటి మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేశారనమాట. హిందువులు ముస్లింల మధ్య ఏర్పడిన సంబంధ బాంధవ్యాల ఫలితంగా ఉర్దూ అనే కొత్త భాష ఆవిర్భవించింది. హిందువులైతే సంస్కృతంలో మాట్లాడేవారు, లేకపోతే తెలుగులో మాట్లాడేవారు. ముస్లిమ్స్ అయితే హిందీ భాష, అరబిక్ భాషలో మాట్లాడతారు కదా. ఈ అరబిక్ భాష నుంచి ఉర్దూ నుంచి హిందీ, ఈ హిందువులు మాట్లాడిన హిందూ భాష, ఉర్దూ భాష ఈ రెండు కలిసి ఉర్దూ అనే కొత్త లాంగ్వేజ్ అనేది ఆవిర్భవించింది. హిందీ లేదా అరబిక్ భాష మాట్లాడేవాళ్ళు, ఈ సంస్కృతం భాష మాట్లాడేవాళ్ళు, వీళ్ళ నుంచి మనకి ఉర్దూ లాంగ్వేజ్ అనేది అభివృద్ధి చెందిందనమాట. మొఘలుల రాజులకు భారతదేశంలో విద్యా వ్యాప్తి పట్ల గొప్ప ఆసక్తి ఉండేది. మొఘల్ రాజులకి భారతదేశంలో అప్పటికి హిందువులు మాత్రమే విద్యని అభివృద్ధి చేయడానికి ఎవరైతే పాటుపడారో అలా కాకుండా మొఘల్ రాజులకు కూడా భారతదేశంలో విద్య వ్యాప్తి పట్ల బాగా ఆసక్తి ఉండేది. అంటే ఇష్టం ఉండేదన్నమాట, ఇంకా బాగా పెంచాలి అని. మహాభారతం, రామాయణం, అథర్వణ వేదం, లీలావతి మొదలైన గ్రంథాలను పర్షియన్ భాషలోకి తర్జుమా చేయించాడు అక్బర్.
ఎవరు రామాయణ మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి తర్జుమా చేయించాడు అని బిట్ రావచ్చు. అక్బర్. హిందూ పాఠశాలను దేవాలయాలను వాటి స్థానంలో ముస్లిం పాఠశాలలు దేవాలయాలను కూడా నిర్మించారు. ఎలాగైతే హిందువుల యొక్క పాఠశాలలు దేవాలయాలు ఎలా ఉన్నాయో ముస్లిమ్స్ యొక్క పాఠశాలలు దేవాలయాలను కూడా నిర్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్యా లక్ష్యాలు. జ్ఞానవ్యాప్తి, మతవ్యాప్తి, నైతిక విలువల వ్యాప్తి, జీవనానికి రాజకీయ ప్రయోజనాలకు మహమ్మదీయుల విధానం అనేది విద్యా విధానం జరిగింది. జ్ఞానవ్యాప్తి అంటే జ్ఞానాన్ని అందరికీ అందించాలి. మతవ్యాప్తి అంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎక్కువగా పెరగాలి. అలాంటి మతానికి సంబంధించిన మతవ్యాప్తి. జ్ఞానవ్యాప్తి అంటే మన యొక్క ఖురాన్లో ఉన్న విషయాలు అందరూ తెలుసుకోవాలి. ఏది నిజము ఏది అబద్ధం అనేది ముందు గ్రహించగలగాలి. నైతిక విలువల వ్యాప్తి, మోరల్ వాల్యూస్, ఎవరితో ఎలా ఉండాలి, వీటన్నిటిని కూడా ఈ మొహమ్మదీయులు ఎక్కువగా అభివృద్ధి చేయటానికి ప్రోత్సాహాన్ని కల్పించారన్నమాట. రాజకీయ ప్రయోజనాలకు మహమ్మదీయుల విద్యా విధానం జరిగింది. మహమ్మదీయుల పాలనలో 2 రకాలైన పాఠశాలలు నెలకొల్పబడ్డాయి. అవి ప్రాథమిక మక్తబ్లు పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్ని మద్రసాలు అంటారు. ప్రాథమికంగా ఉన్న పాఠశాలల్ని మక్తబులు అంటారు. ఉన్నత పాఠశాలల్ని మద్రసాలు అంటారు. ఇక్కడ మౌల్వీ అనే మత పెద్ద ద్వారా విద్యా బోధన జరిగేది. మౌల్వీ అనే అతను విద్యార్థులకి బోధన చేసేవాడనమాట. బిస్మిల్లా అనే విద్యారంగం ఉత్సవం అంటే విద్యా ఆరంభం యొక్క ఉత్సవం అనేది బిస్మిల్లా అనే కార్యక్రమంతో ప్రారంభమయ్యేది. బాలుడికి 4 సంవత్సరాలు 4 నెలలు పూర్తయిన 4వ రోజును దీనిని నిర్వహిస్తారు. అమ్మాయిలకు జార్ఫీపానీ అనే ప్రోగ్రాం చేస్తే జార్ఫీపానీ ద్వారా దీన్ని నిర్వహిస్తే, అబ్బాయిలకు వచ్చేసి బాలుడికి 4 సంవత్సరాలు 4 నెలలు పూర్తయిన తర్వాత 4వ రోజు బిస్మిల్లా అనే ఉత్సవం జరుగుతుంది. అమ్మాయిలకైతే జార్ఫీపానీ అనే ఉత్సవం జరుగుతుంది అనమాట. మద్రసాలలో 12 సంవత్సరాలు లౌకిక మత విద్యలు, అరబ్బీ, వ్యాకరణం, తర్కం, తత్వం, గణితం, ఖగోళం, భూగోళం, వైద్య విద్యలకు అరబ్బీ భాషల ద్వారా నేర్పించేవారు. ఈ మద్రసాల్లో 12 సంవత్సరాల వరకు కూడా విద్య అనేది ఎలా బోధించేవారంటే అరబ్బీ బోధించేవారు. వ్యాకరణం, తర్కం, తత్వం, గణితం ఉండేది, ఖగోళ శాస్త్రం ఉండేది, హిస్టరీ, భూగోళం, ఫిజిక్స్ ఉండేది. వైద్య విద్యలకు అరబ్బీ భాషల ద్వారా నేర్పించేవారు. అప్పటికే మెడిసిన్స్ అనేవి అంటే ఎక్కువగా వైద్య వృద్ధి అనేది అప్పుడే జరిగింది. అప్పటి నుంచే ప్రారంభమైందనమాట. ఇక్కడ వైద్య విద్యకు అరబ్బీ భాషలో బోధన చేసేవారు మొహమ్మదీయులు. అసలు మక్తబ్ అంటే ఏంటి? మసీదులతో పాటు ఆయా ప్రాంతాల్లో విద్యా బోధన కోసం మక్తబ్లు నిర్మించారు. అంటే మసీద్ అనేది వేరు, మక్తబ్ అనేది ఒక స్కూల్ లాగా చిన్న. వీటిలో అందరికీ అందుబాటులో ఉండే ప్రాథమిక విద్యను నేర్పేవారు. భక్తులు సమర్పించే కానుకలు మౌల్వీలకు జీవనాధారం. అంటే అందరికీ అందుబాటులో ఉండే ప్రాథమిక విద్యను నేర్పేవారు. అందరికీ అందుబాటులో ఉన్న విద్యా విధానాలని ఈ మక్తబ్లో నేర్పేవారు. భక్తులు సమర్పించే కానుకలు ఏవైతే గిఫ్ట్స్ పిల్లల నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇవ్వడం జరుగుతుందో ఆ మౌల్వీలకి అవే జీవనాధారం, అదే వాళ్ళకి శాలరీ లాగా అన్నమాట. మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి గ్రహించబడింది. ఇది బిట్ ఇంపార్టెంట్. మక్తబ్ అనే పదం కుతుబ్ అనే అరబిక్ భాష నుండి గ్రహించబడింది. కుతుబ్ అంటే రాయటంను నేర్పే ప్రదేశం. అంటే కుతుబ్ అంటే ఏంటి? రాయటం. ఏదైతే మనం నేర్చుకున్న విషయాలు రాస్తామో దాన్ని నేర్పే ప్రదేశం అని అర్థం. ప్రణాళిక. అరబిక్, ఉర్దూ అక్షరమాల, ఖురాన్ సూక్తులు, ఖలీఖరి, కర్కుషన్ ఇవన్నీ కూడా ఈ మక్తబ్లో ఉండే ప్రణాళిక. క్రమం తప్పని నమాజ్, సంస్థాన్, బోస్తాన్, జులైఖా, యూసుఫ్ లైలా ఇవన్నీ, మజ్ను, సికిందర్ నామా ఇవన్నీ అక్కడ మక్తబ్లో ఉండే పుస్తకాల యొక్క నేమ్స్ అన్నమాట. వాళ్ళు ఇవన్నీ క్రమం తప్పకుండా చేసేవారు. నమాజ్ అనేది క్రమం తప్పకుండా చదివేవారు. మద్రసా. ఉన్నత విద్య కోసం విద్యార్థులను మద్రసాకు పంపించేవారు. ఉన్నత విద్య ఖురాన్ మొత్తం చూడకుండా చదవాలి అంటే వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే ఊరుకి లేదా ఆ మద్రసాకి పంపించేవారనమాట. ముస్లిం మతాన్ని సంస్కృతిని వ్యాపింపచేయటం ఈ సంస్థల ఉద్దేశం. ఈ మద్రసాల యొక్క ఉద్దేశం మెయిన్ ఏంటి అంటే ముస్లిం మత వ్యాప్తి జరగాలి. ముస్లిం మత వ్యాప్తితో పాటుగా వాళ్ళ యొక్క సంస్కృతి అంటే మన ముస్లిమ్స్ ఏ విద్యా విధానాలు ఎలాగైతే మెలుగుతారో ఇంట్లో కానీ బయట కానీ, వాళ్ళు ఎలాగైతే 5 సార్లు నమాజ్ చదువుతారో, ఖురాన్లో ఉన్న ప్రతి విషయానికి వీళ్ళు
చూసి చెప్పడం అనేది జరిగింది. మన మొహమ్మద్ ఎలాగైతే ఖురాన్ని వ్యాపింపచేశారో ఈ విషయాలన్నీ కూడా మద్రసాలో మనకి నేర్పించటం అనేది జరిగింది. పాఠ్య ప్రణాళిక. ప్రాథమిక పాఠశాలలో పాఠ్యాంశాలుగా చదవటం, రాయటం, అంకగణితం ఉంటాయి. అంటే ప్రాథమిక ఫస్ట్ ప్రైమరీ స్టేజ్లో వచ్చేసి పాఠ్యాంశాలుగా చదవటం, ఒక పాఠాన్ని చదవటం, దాంతోపాటు చదివింది అర్థం చేసుకుని రాయటం, దాంతోపాటుగా అంకగణితం అనేవి ఉంటాయి, మ్యాథ్స్ అనేది ఉన్నది. ఉన్నత విద్యా సంస్థలతో పాఠ్య ప్రణాళిక ఉన్నత స్థాయిలో ఉండేది. ఉన్నత విద్యా సంస్థల్లో పాఠ్య ప్రణాళిక ఎలాగ ఉండేదంటే ఉన్నత స్థాయిలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మద్రసా ప్రణాళిక వచ్చేసి భాషా శాస్త్రం, యునాని అంటే వైద్యం అనమాట. మద్రసాలో వీటికి ఇప్పుడు ఎంబీబీఎస్ అయితే వైద్యం అని ఎలా చెప్తున్నాం, తాబి అంటే భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, ఇలాహి అంటే వేదాంతము, రియాబి అంటే గణితం, ఖగోళం, ఇవన్నీ కూడా మనకి ఆ రోజుల్లో పిలిచే వైద్యానికి ఇచ్చే. వైద్యం అంటే యునాని చదివితే వైద్యం అయిపోయినట్టు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ కాలంలో ఉండేవి. బోధనా పద్ధతి. వాళ్ళ యొక్క బోధనా పద్ధతి ఎలా ఉండేదంటే ప్రాథమిక పద్ధతిలో వాచిక పద్ధతి అమలులో కలదు. ప్రాథమిక దశలో బోధనా పద్ధతి శాస్త్రీయంగా ఉండేది కాదు. అంటే శాస్త్రీయంగా అంటే ప్రాక్టికల్గా. శాస్త్రీయంగా అంటే ఏంటి, ప్రాక్టికల్ థింకింగ్ ఉండేది కాదు. ప్రాక్టికల్గా వాళ్ళకి చెప్పటం ఇవన్నీ ఉండేవి కాదనమాట. ఉన్నత దశలో కూడా వాచిక పద్ధతే ప్రాముఖ్యంగా ఉన్న ఇతర పద్ధతులు కూడా ఉండేవి. హిందూ విద్యా విధానంలో వలె ముస్లిం విద్యా విధానంలో కూడా ప్రతిభ గల విద్యార్థులతో పాఠశాలను నిర్వహించే మానిటోరియల్ పద్ధతి ఉండేది. ఇప్పుడు ఎలాగైతే హిందూ విద్యా విధానంలో ముస్లిమ్స్ ప్రతిభ గల విద్యార్థులని వాళ్ళని టీచర్స్ ప్లేస్లో నుంచోపెట్టి లీడర్స్గా క్లాస్ని లీడ్ చేయటం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎలాగైతే మనం వాళ్ళకి అప్పచెబుతున్నామో అలాగే మానిటోరియల్ పద్ధతి అనేది ఆ కాలంలో ఉండేది. బోధనా భాష. ముస్లిం రాజుల ఆస్థాన భాష పర్షియన్ భాష. అరబిక్ భాషలో బోధనా భాషలుగా ఉండేవి. అరబిక్ భాష కూడా బోధనా భాషగా ఉండేది. పరీక్షలు. మహమ్మదీయ కాలంలో ఈ రోజుల్లో వలె సాంవత్సరిక నియత పరీక్షలు ఉండేవి కావు. అంటే ఒక సంవత్సరానికి కానీ మధ్యలో ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు FA1, FA2, SA1 ఎలాగైతే జరుగుతున్నాయో అలాంటివి ఏమి ఎగ్జామ్స్ అనేవి ఉండేవి కాదు. విద్యార్థుల ప్రతిభను నిర్ణయించి ఉపాధ్యాయుడు వారిని ఉన్నత విద్యా తరగతులకు అర్హులైన వారినే కాదా అని నిర్ధారించేవాడు. అంటే అర్హులేనా కాదా, వాళ్ళు చదివారు కదా, ఇప్పుడు వీళ్ళు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అంటే ఆ విద్యార్థి ఆ పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. దాని మీద తనకి ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. తన యొక్క జ్ఞానం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇవన్నీ ఉపాధ్యాయులు దగ్గర నుండి చూసి వాళ్ళని వేరే క్లాస్కి ప్రమోట్ చేసేవారు. సనార్ ధృవపత్రం, టన్షు పథకం ఇస్తారు. అంటే ఎవరైతే వీటిలో ఎక్కువగా మంచి ర్యాంకు మంచి మార్కులు తీసుకుంటారో వాళ్ళకి మెడల్స్ అనేవి టన్షు పథకం ఇస్తారు. ధృవపత్రం అనేది సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. గురు శిష్య సంబంధం. వేద జైన బౌద్ధ విద్యా విధానాల్లో వలె ముస్లిం విద్యా విధానంలో కూడా గురు శిష్య సంబంధం చాలా అన్యోన్యంగా ఉండేది. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి వసతి గృహంలోనే నివసించేవారు. ఇద్దరు ఒక గృహంలోనే నివసించేవారు. అందువలన వీరిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా అన్యోన్యంగా ఉండేవి. ఎందుకంటే ఎక్కువ టైం అతను ఇటు మద్రసాలో కూడా ఉపాధ్యాయుడితోనే టైం స్పెండ్ చేసేవాడు. అలాగే చదువు విషయంలో కానీ ఇంటి దగ్గర తను మౌల్వితోని ఎక్కువగా తన యొక్క టైంని స్పెండ్ చేసేవాడు. అంటే ఇంటి వాళ్ళతో సంబంధం అనేది చాలా తక్కువగా ఉండేది. ఎప్పటి వరకు మద్రసాలో 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆ విద్యార్థి కానీ ఓన్లీ బాలురు మాత్రమే విద్యా అభ్యాసానికి పర్మిషన్ మద్రసాలో ఇవ్వటం జరిగింది ఆ కాలంలో. అప్పుడు వీళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా అన్యోన్యంగా ఉండేవి. తండ్రి కొడుకులాగా స్నేహపూర్వకమైన సంబంధం అనేది ఉండేది. స్త్రీ విద్య. మహమ్మదీయ స్త్రీలు పర్దా పద్ధతిని ఆచరించేవారు. అంటే స్త్రీ విద్య ఎలా వరకు ఉంది అంటే స్త్రీ విద్య అనేది పర్దా పద్ధతిలో ఉండేది. అందువలన వీరు మక్తాబ్ మద్రసాల్లో విద్యను అభ్యసించుటకు అవకాశం లేదు. మక్తాబ్లో కానీ మద్రసాల్లో కానీ విద్యను అభ్యసించడానికి స్త్రీలకి ఆ కాలంలో అనుమతి లేదు. మొఘల్ పరిపాలనలో రాజవంశీయుల స్త్రీలు తమ
ఇంటి వద్దనే ఉండి నేర్చుకునేవారు, అభ్యసించేవారు. ఇంటి వద్దనే ఉండి రాజవంశీయుల యొక్క స్త్రీలు, మొఘల్ పరిపాలనలో రాజవంశీయుల స్త్రీలు తమ ఇంటి వద్ద విద్యను అభ్యసించేవారు. రాజ్య నియంత్రణ. మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యను రాజ్యం పోషించుటకు కాక రాజ్యం విద్యకు సబ్సిడీ ఇచ్చేది. విద్యా నియంత్రణ రాజ్యం చేతుల్లో ఉండేది. మొత్తం విద్య యొక్క పరిపాలన మొత్తం కూడా రాజ్యం చేతిలో ఉండేదన్నమాట. వాళ్ళు మాత్రమే ఏదైనా చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క అనుమతితో పాటే వీళ్ళు విద్య అనేది, ఇప్పుడు మనం ఎలాగైతే మోదీ NEP 2020 అని 21 అది ఇలా తెచ్చారు కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎలాగైతే వచ్చిందో ఆ కాలంలో ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తున్నారో వాళ్ళకి మాత్రమే విద్యా విధానానికి మార్పు చేసే క్యాపబిలిటీ, మార్పు చేసే హక్కు ఉండేదన్నమాట. భారతదేశ సాంప్రదాయక విద్యా వ్యవస్థ. ప్రాథమిక విద్యా సంస్థలు అలాగే ఉన్నత విద్యా సంస్థలు ఇవి రెండు ఉండేవి. హిందువులకు విధి బడులు తదితర పాఠశాలలు, ముస్లింలకు మక్తబ్లు. ఇలా ఉన్నత విద్యా సంస్థలు హిందువులకు సంస్కృత పాఠశాలలు, ముస్లింలకు మద్రసాలు అనేవి ఉండేవి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేది మనం ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చదివితే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇలా ఇక్కడ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమి ఇవ్వటం జరిగింది. విద్యా నియంత్రణ అనేది రాజ్యం చేతిలో ఉండేది. విద్య ఎక్కడి వరకు ఉండాలి, ఎలా నియంత్రించబడాలి, ఎలా అభివృద్ధి చెందబడాలి, ఇవన్నీ కూడా రాజ్యం చూసుకుంటూ ఉండేది. ఓకేనా? ఇవే మనం ఇప్పటి వరకు నేర్చుకుంది. నేను ఇవి మీకు PDF రూపంలో టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. ఏవైనా నోట్స్ కావాలనుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను దీంట్లో నోట్ చేశాను. వీటిని మీరు నెక్స్ట్ చూడండి ఒకసారి. నేను చెప్పిన విధానాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయా లేదా. ఇక్కడ మనకి విద్యా లక్ష్యాలు ఇవన్నీ ఇవ్వటం జరిగింది. మత వ్యాప్తి, జ్ఞాన వ్యాప్తి, నైతిక విలువలు ఎలా అభివృద్ధి చెందాలి, జీవనానికి రాజకులువులు ఉద్యోగులుగా రాణించడానికి విద్య కావాలి, ఇవన్నీ ఆ కాలంలోనే అభివృద్ధి చెందినాయి అన్నమాట. ఓకేనా? ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఈ వీడియోస్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.